హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే సాగర్, చందు, ధీరజ్, తిరుపతి ముగ్గురు కలిసి చాలా సంతోషంగా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసిన రామరాజు చాలా బాధపడుతూ, ఒరే ధీరజ్, నువ్వంటే ఎంతో ఇష్టంరా, నువ్వు మాట్లాడకుండా ఉంటే నాకు చాలా బాధ ఇస్తుందిరా. అయినా ఒక కన్న తండ్రి దగ్గర నీకు పని చేయడం అంటే ఇష్టం లేకపోవడం ఏంట్రా, నువ్వు నాకు చాలా బాధ పెడుతున్నావురా అని చెప్పి రామరాజు లోపలికి వెళ్ళిపోతాడు. ఇక అలా గొడవలు పూర్తవడంతో అందరూ కూడా ఇంట్లో చాలా సరదాగా సంతోషంగా ఉంటారు. అది చూసిన రామరాజు వెంటనే బుజ్జమ్మ అని పిలుస్తాడు. ఆ మాటలు విన్న వేదవతి వెంటనే హాల్లోకి వచ్చి, ఏంటండి, ఏం కావాలి అనగానే అప్పుడు రామరాజు, చూడు బుజ్జమ్మ, మనం ఇదివరలాగా కింద కూర్చొని అందరం ఒకే దగ్గర భోజనం చేద్దాం, భోజనం వడ్డించు అని పిల్లల్ని పిలువు అని రామరాజు అంటాడు. అప్పుడు వేదవతి చాలా సంతోషపడుతూ, సరేనండి, మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇక వేదవతి, ఒరేయ్ పెద్దోడా, చిన్నోడా, సాగర్, నర్మదా, ప్రేమ అని పిలుస్తూ ఉంటుంది. అది విన్న అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక వేదవతి, ఒరేయ్ మీ నాన్న ఈరోజు అందరం కలిసి భోజనం చేద్దామంటున్నారా, వచ్చి అందరూ త్వరగా కూర్చోండి, భోజనం వడ్డిస్తాను అని వేదవతి చెప్పగానే అప్పుడు అందరూ కూడా అక్కడ కూర్చొని చాలా సంతోషంగా సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు. ఇక ప్రేమ మాత్రం ధీరజ్ కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రేమ ఇంత రాత్రి అవుతున్నా ధీరజ్ ఇంకా ఇంటికి రాలేదు. ఈ నైట్ డ్రైవింగ్ వద్దని చెప్తే వినలేదు. ఈ విషయం మావయ్యకి తెలిస్తే ఇంట్లో ఎంత గొడవ పెట్టుకుంటాడో అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. అది గమనించిన రామరాజు, ఏంటి బుజ్జమ్మ, వాడింకా ఇంటికి రాలేదా? అయినా ఊళ్ళో పెత్తనాలు ఎక్కువైనట్టున్నాయి, ఇంత రాత్రి అవుతున్నా ఇంటికి రాకపోవడం ఏంటి అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు వేదవతి, ఏమోనండి, నాకేం తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక నర్మదా, సాగర్ ఇద్దరు కూడా వెంటనే, నర్మదా, ఏంటండి నైట్ డ్రైవింగ్ అన్నాడు, ఇంత చీకటైనా ఇంకా ధీరజ్ ఇంటికి రాలేదేంటి, మామయ్య వింటే ఏం చేస్తాడో ఏమో అని చెప్పి నర్మదా సాగర్కి మెల్లగా చెప్తూ ఉంటే ఇక అది గమనించిన శ్రీవల్లి, మావయ్య ధీరజ్ ఎక్కడికి వెళ్ళాడో సాగర్కి నర్మదకి తెలిసి ఉన్నట్టుంది, ఏదో మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఇక శ్రీవల్లి చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు చాలా కోపంగా, ఒరేయ్ సాగర్, నర్మద, వాడి గురించి మీకేమైనా తెలుసా అని చెప్పి ఇక రామరాజు అనగానే అప్పుడు సాగర్, లేదు నాన్న, తమ్ముడి గురించి మాకేమీ తెలియదు అని చెప్పి అంటాడు. ఇక వేదవతి వెంటనే నర్మదతో, ఏ అమ్మాయి, వాడి గురించి నీకేమైనా తెలుసా, తెలిస్తే నాతో చెప్పు అని చెప్పి ఇక వేదవతి నర్మదని మెల్లగా అడుగుతూ ఉంటుంది. ఇక అది విన్న రామరాజు, ఏంటి బుజ్జమ్మ, ఏం మాట్లాడుకుంటున్నారు అనగానే అప్పుడు వేదవతి, ఏమీ లేదండి, ధీరజ్ ఎక్కడికి వెళ్ళాడా అని అడుగుతున్నాను అని వేదవతి అంటుంది. అప్పుడు రామరాజు, చూడు, మిమ్మల్ని చూస్తుంటే ఏదో డౌట్గా ఉంది, కానీ నాకు తెలియకుండా ధీరజ్ ఇంట్లో ఎవరైనా నాకు తెలియకుండా ఏదైనా పనులు చేస్తే ఈసారి నేను ఊరుకోను, ఏం చేస్తానో నాకే తెలియదు, చాలా సీరియస్గా ఉంటుంది అని చెప్పి ఇక రామరాజు భోజనం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అది విన్న నర్మదా, సాగర్ ఒక్కసారి స్టన్ అవుతారు. ఇక వెంటనే సాగర్, నర్మదా ఇంట్లోకి వెళ్ళి, ఏంటండి, ఇప్పుడు ధీరజ్ నైట్ డ్రైవింగ్ చేస్తున్నాడని మావయ్యకి తెలిస్తే మావయ్య ధీరజ్ మీద చాలా కోపంగా ఉంటాడు, ఎలానండి, ఇప్పుడు ధీరజ్ని వెంటనే ఆ ఉద్యోగం మానేయమని చెప్పాలి అని నర్మద అనగానే అప్పుడు సాగర్, చూడు నర్మద, ప్రేమని చదివించడం కోసమే వాడు ఇప్పుడు నైట్ డ్రైవింగ్ చేస్తున్నాడు, వద్దని చెప్తే ప్రేమ కలగానే మిగిలిపోతుంది, వదిలే, నాన్నకు తెలిస్తే ఇక మనం ఏమీ చెయ్యలేం అని చెప్పి సాగర్ అంటాడు. ఇక
ప్రేమ మాత్రం ధీరజ్ కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో ధీరజ్ ఇంటికి వస్తాడు. ధీరజ్ని చూసిన ప్రేమ చాలా సంతోషపడుతూ, ఏంటి ధీరజ్, ఇంత రాత్రి దాకా నువ్వు డ్రైవింగ్ చేస్తుంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? వదిలే, నేను చదువుకోను. నా చదువు కోసం నువ్వు డ్రైవింగ్ చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఇంట్లో మామయ్యకి తెలిస్తే చాలా పెద్ద గొడవ జరుగుతుంది అని ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్, చూడు ప్రేమ, అదంతా నేను చూసుకుంటాను, నీకు అనవసరం, నువ్వు చదువుకో అని చెప్పి ఇక ధీరజ్ అనగానే ప్రేమ, పదండి భోజనం చేద్దురు అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్కి భోజనం వడ్డిస్తుంది. ఇక అన్నం తిన్న తర్వాత ఇద్దరు కూడా గదిలోకి వెళ్ళి ధీరజ్ నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు ప్రేమ ధీరజ్ వైపు అదోలా చూస్తూ, ఏంట్రా, నా వల్ల నీకిన్ని కష్టాలు, నా మెడలో తాళి కట్టడం వల్లే నీ జీవితం ఇలా అయిపోయిందిరా అని చెప్పి ఇక ప్రేమ బాధపడుతూ ఉంటుంది. ఇక ఉదయం అవుతుంది. అందరూ కూడా ఎవరు పనిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక ఇంతలోనే ప్రేమ కూడా కాలేజీకి వెళ్తూ ఉంది. ధీరజ్ని చూసి, ఒరే, నువ్వు రాత్రిపూట అంత లేట్ అయిందాకా ఉండొద్దురా, నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, ఈరోజు తొందరగా వచ్చేయి అని ప్రేమ చెప్పగానే అప్పుడు సాగర్, సరే ప్రేమ, నువ్వు వెళ్ళు అని చెప్పి ఇక ధీరజ్ డ్యూటీకి వెళ్తాడు. ప్రేమ కాలేజీకి వెళ్తుంది. ఇక సాయంత్రం అవుతుంది. ప్రేమ అందరూ కూడా ఇంటికి వస్తారు. ధీరజ్ మాత్రం నైట్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే రామరాజు రైస్ మిల్లు నుండి ఇంటికి బయలుదేరుతూ ఉండగా ఇక బయటికి వచ్చి తన బైక్ని చాల్ చేస్తూ ఉంటాడు. బైక్ ఎంతకీ స్టార్ట్ కాకపోవడంతో రామరాజు, ఇదేంటి, ఉదయాన్నే తెచ్చి బైక్ రైస్ మిల్ దగ్గరే పెట్టాను, మరి ఇంతలోనే ఏం జరిగింది, బైక్ స్టార్ట్ కావడం లేదేంటి అని చెప్పి రామరాజు అనుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే ఏదో ఒక ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోతాను అని చెప్పి ఇక రామరాజు రైస్ మిల్ నుంచి కాస్త దూరం నడిచి వచ్చి ఇక ఒక వెహికల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలోనే ధీరజ్ అటుగా వెళ్తూ ఉంటే ఇక కొంతమంది అక్కడ నిలబడడం చూసి ఎవరైనా ఒకరు ఎక్కుతారో ఏమో అని చెప్పి ఇక ధీరజ్ అక్కడికి వచ్చి కార్ స్టాప్ చేస్తాడు. ఇక అక్కడ ఒక ఇద్దరు ఎక్కడంతో ధీరజ్ సరే అని కార్ని బయలుదేరుతూ ఉంటాడు. ఇంతలోనే రామరాజు, చూడు బాబు, ఈ ఏరియాకి వెళ్ళు అని చెప్పడంతో ధీరజ్ ఒక్కసారి స్టన్ అవుతాడు. ఏంటి సార్, మీది కూడా అక్కడేనా ఇల్లు అనగానే అప్పుడు రామరాజు, అవును బాబు, మరి మీది? మాది కూడా అక్కడే అని చెప్పి కాస్త దూరం అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా ఇంతలోనే ధీరజ్, సార్, మీరు దిగే ప్లేస్ వచ్చేసింది, దిగండి అని అంటాడు. ఇక రామరాజు వెంటనే కార్ దిగి తన దగ్గర ఉన్న ఆ డబ్బుని డ్రైవర్కి ఇస్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే ఆ డ్రైవర్ డబ్బు తీసుకుంటూ ఉండగా రామరాజు అది చూసి ఒక్కసారి స్టన్ అవుతాడు. అక్కడ ఉన్నది ఎవరో కాదు, ధీరజ్ని చూసిన రామరాజు ఒక్కసారి షాక్ అవుతాడు. ఇక వెంటనే చాలా కోపంగా ఇంటికి వెళ్తాడు. ఇక ధీరజ్ మాత్రం, ఇదేంటి, నేను ఇన్ని రోజులు ఎవరికంటైతే పడకూడదు అనుకున్నానో వాళ్ళే నన్ను చూసేశారు, ఇప్పుడు ఇంటికి వెళ్తే చాలా గొడవ జరుగుతుంది, నేను ఏమని సమాధానం చెప్పాలి? అయినా నైట్ డ్రైవ్ చేయడమేంట్రా, నైట్ పూట డ్రైవింగ్ ఎందుకు చేస్తున్నావని నాన్న నన్ను నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలి? రైస్ మిల్లులో ఏదో ఒక పని చేసుకొని ఉండమని చెప్పాడు, కానీ నాన్న మాటని లెక్క చేయకుండా నేను పిజ్జా బాయ్గా నైట్ డ్రైవ్ చేస్తున్నానని నాన్నకి తెలిసిపోయింది. ఎలా, ఏం చెయ్యాలి? ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది అని చెప్పి ఇక ధీరజ్ అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే ఆ కార్ని తన ఓనర్కి ఇచ్చేసి ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక రామరాజు చాలా కోపంగా హాల్లోకి వచ్చి కూర్చుంటాడు. అది చూసిన వేదవతి, ఏంటండి ఇంత కోపంగా ఉన్నారు, మళ్ళీ ఏం జరిగింది అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు, ఇంకా ఏం జరగాలి, నీ చిన్న కొడుకు నా పరువు తీయడానికే పుట్టాడే, ఈరోజు వాడు నైట్ డ్రైవ్ చేస్తున్నాడు, ఎందుకని అడిగితే సమాధానం చెప్పడం లేదు, అసలు వాడు ఏమనుకుంటున్నాడే, నేనన్నా నా మాట అన్నా వాడికి గౌరవం లేదు, ఈరోజు తాడో పీడో తేల్చుకుంటాను అని చెప్పి రామరాజు చాలా కోపంగా అంటూ ఉంటాడు. ఇంతలోనే ధీరజ్ ఇంటికి వస్తాడు. ధీరజ్ని చూసిన రామరాజు
చాలా కోపంతో, ఏంటండి వచ్చారా సార్ అప్పుడే? అయినా మీకు కార్లు ఆ బండ్లు ఉంటాయి కదా, అప్పుడే రావడం ఏంటి? ఇంకా నైట్ అంతా డ్రైవ్ చెయ్యపోయారా అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు ధీరజ్, నాన్న ఏంటి నాన్న, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి. నైట్ డ్రైవింగ్ ఎందుకు చేస్తున్నానో మీకు తర్వాత చెప్తాను అని ధీరజ్ అనగానే అప్పుడు రామరాజు, ఒరేయ్ నువ్వు ఏమి చేయొద్దురా, అయినా ఊళ్ళో నా పరువు పోగొట్టడానికే నా కడుపున చెడ పుట్టావు కదరా, చి నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్, ఏంటి నాన్న అలా మాట్లాడతావు, నువ్వు కష్టం చేసుకోవడం పెద్ద తప్పేమి కాదు కదా, నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను, నా భార్యని నేను పోషించాలనుకుంటున్నాను, అంత మాత్రాన ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి నాన్న అని ధీరజ్ అనగానే అప్పుడు రామరాజుకి చాలా కోపం వస్తుంది. వెంటనే ధీరజ్ చెంప పగలగొడతాడు. అది చూసిన శ్రీవల్లి, అవును మావయ్య, ధీరజ్కి నువ్వన్నా నీ మాటన్నా గౌరవం లేదు, అలాగే శ్రీవల్లి ప్రేమ కూడా నీ ముందు అలాగే ప్రవర్తిస్తున్నారు. అసలు నీకు ఈ ఇంట్లో ఎలాంటి గౌరవం లేదు మావయ్య, నువ్వంటే గౌరవం ఉన్నవాళ్ళు నీకు ఇష్టం లేని పనులు చెయ్యరు అని చెప్పి ఇక శ్రీవల్లి గొడవని ఎక్కువ చేస్తూ ఉంటే అప్పుడు వేదవతి, ఏయ్ నువ్వు నోర్మి, అయినా నువ్వు వాళ్ళ ప్రతి విషయంలోనూ తలదూర్చి ఎందుకు గొడవలు పెడుతున్నావు అని వేదవతి అంటుంది. ఇక వెంటనే రామరాజు మాత్రం ధీరజ్ గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ ధీరజ్ మీద చేసుకోబోతూ ఉంటాడు. అది చూసిన ప్రేమ మాత్రం చాలా కోపంతో వెంటనే రామరాజు చెయ్యి పట్టుకొని, మావయ్య మీరు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? ఇప్పుడు ధీరజ్ చిన్నపిల్లవాడు కాదు, తనకు పెళ్ళయింది. భార్య ముందు నా భర్తని ఇలా కొడితే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నావు? చూడు మావయ్య, ఇంకొకసారి ధీరజ్ మీద చెయ్యి వేశావంటే బాగోదు అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్న రామరాజు, వేదవతి అందరూ కూడా ఒక్కసారి స్టన్ అవుతారు. ఇక శ్రీవల్లి, చూసావా మావయ్య, నీ ముందే ప్రేమ ఎలా మాట్లాడుతుందో, నిన్ను ఎదిరిస్తుంది, అయినా నువ్వంటే ప్రేమకి కోపం మావయ్య అని చెప్పి శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, చూడక్క, నువ్వు ప్రతి విషయంలోనూ తలదూర్చి ఇంకా గొడవ పెద్దది చేయాలని చూడకు. ఎందుకక్క అలా మాట్లాడుతున్నావు? బావగారిని మామయ్య ఏదైనా అంటే నీకు కోపం రాదా? అందరి ముందు ప్రతిసారి ధీరజ్ని ఇలా చులకన చేసి మాట్లాడుతూ ఉంటే ఆయన మనసుకి ఎంత బాధ అనిపిస్తుందో నీకేం తెలుసు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే అప్పుడు రామరాజు, చూడమ్మా, నీకు నీ భర్తకి అంత కోపంగా ఉంటే, మేమంటే పడకుంటే, మీకు అంత చిన్న చూపుగా ఉంటే మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు. చూడు, నువ్వు నీ భర్త ఒక్క నిమిషం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వెంటనే బయటికి వెళ్ళండి అని రామరాజు అనగానే ఇక ఆ మాటలు విన్న ధీరజ్, ప్రేమ ఒక్కసారి షాక్ అవుతారు. ఇక వెంటనే ధీరజ్, నానా ప్రేమ ఏదో తెలియక మాట్లాడింది, ఏయ్ నువ్వు నోర్మి, అయినా నా కన్న తండ్రి నన్ను కొడితే తప్పేముందే, నువ్వు మా నాన్నని ఎదురిస్తున్నావేంటి? ఇంకొకసారి మా నాన్న ముందు ఇలా మాట్లాడావంటే నిన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాను అని ధీరజ్ అనగానే అప్పుడు రామరాజు, వద్దురా, చాలు, ఇక మీ నటన నా దగ్గర చాలు. అయినా నువ్వు డ్రైవింగ్ చేస్తున్న విషయం సాగర్కి, నర్మదకి తెలుసు, కానీ వాళ్ళు మాత్రం నాతో చెప్పలేదు. అంటే మీరందరూ కావాలనే నన్ను మోసం చేస్తున్నారు. ఒక శ్రీవల్లి ఒక్కతే ఈ ఇంటి పెద్ద కోడలిగా తనకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి కాబట్టే ఏ విషయం దాయకుండా నాతో చెప్తుంది అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్, లేదు నాన్న, మోసం చెయ్యాలని కాదు, ప్రేమ చదువుని పూర్తి చేయాలని నేను కష్టపడుతున్నాను నాన్న, అది అర్థం చేసుకోండి ప్లీజ్ నాన్న, నీకు దండం పెడతాను అని ధీరజ్ రామరాజుని బ్రతిమిలాడుతూ ఉంటాడు. అప్పుడు రామరాజు, ఒరేయ్, ఇన్నిసార్లు నీకు ఛాన్స్ ఇచ్చాను, ఇక ఇవ్వను, మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా లేదా మెడ పట్టుకొని బయటికి గెంటేయమంటావా అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్, వద్దు నాన్న, నేనే వెళ్ళిపోతాను అని చెప్పి ఇక ధీరజ్, ప్రేమ ఇద్దరూ కూడా గదిలోకి వెళ్ళి బ్యాగులో బట్టలు సర్దుకుంటూ ఉంటారు. అది చూసిన వేదవతి, ఒరే ధీరజ్, ఏంట్రా, ఏదో కోపంలో మీ నాన్న ఒక్క మాట అన్నంత మాత్రాన ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఏంటి, వద్దురా అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అప్పుడు ధీరజ్, లేదమ్మా, నాన్న మాటన్నా నాకు ఎంతో గౌరవం,
అందుకే నాన్న వెళ్ళిపోమ్మన్నాడు కాబట్టే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. నాన్న మాటకి ఎదురు చెప్పను అని ధీరజ్ అంటాడు. ఇక వేదవతి, ఒరే ఈ అమ్మని వదిలి వెళ్ళిపోతావారా? నువ్వు లేకుంటే ఈ అమ్మ ప్రాణాలతో ఎలా ఉంటుందనుకున్నావురా అని వేదవతి అనగానే అప్పుడు ధీరజ్, చూడమ్మా, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను, కానీ ఏదో ఒకరోజు మళ్ళీ నేను ఈ ఇంటికి నాన్న చేతే రప్పించుకునేలా చేసుకుంటాను. నాన్న వీడే నా కొడుకు నేను చెప్పిన మాట వింటాడు, నా కొడుకుని చూస్తుంటే నాకు గౌరవంగా ఉందని అనుకొని నానే మళ్ళీ నన్ను వచ్చేలా నేను గౌరవంగా జీవిస్తాను అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమను తీసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన శ్రీవల్లి తనలో తానే నవ్వుకుంటూ ధీరజ్, ప్రేమ ఇద్దరూ బయటికి వెళ్ళిపోతున్నారు. ఇక మిగిలింది నర్మదా, సాగర్. ఏదో విధంగా వీళ్ళిద్దరిని కూడా మావయ్య చేత బయటికి గెంటిస్తే నేను ఈ ఇంట్లో మహారాణిలా ఉండొచ్చు. నా మాటే వేదంలా అత్తయ్య మావయ్య వినేలా చేసి ఈ ఆస్తిని నా సొంతం చేసుకుంటాను. బావని తీసుకొని నా పుట్టింటికి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక ధీరజ్, ప్రేమ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో వేదవతి, సాగర్, నర్మద చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇక వేదవతి తన గదిలోకి వెళ్ళి డోర్ వేసుకొని ధీరజ్ ప్రేమల గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఒరే ధీరజ్, ఆ రోజు నీ చేత నేను ప్రేమ మెడలో బలవంతంగా తాళి కట్టించాను. లేకపోతే ఈరోజు మీ నాన్న ముందు నువ్వు తలదించుకునే పరిస్థితి వచ్చేది కాదు. ఇదంతా నా వల్లేరా. నా మేనకోడలి జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందోనని నీ చేత బలవంతంగా తాళి కట్టించి నీ జీవితాన్నే నాశనం చేశాను కదరా అని చెప్పి ఇక వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసిన శ్రీవల్లి, ఇదేంటి ఇప్పుడు వీళ్ళ కోసం అత్తయ్య ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఇక అది చూడలేక మావయ్య మళ్ళీ ధీరజ్ ప్రేమలని ఇంటికి తీసుకువస్తాడు. ఎలాగైనా అత్తయ్యని, ప్రేమ ధీరజులని మర్చిపోయేలా చెయ్యాలి అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక సాగర్ కూడా తన గదిలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక నర్మద, ఏంటి సాగర్ ఆలోచిస్తున్నావు? ఇప్పుడు నువ్వు చదువుకొని ఉద్యోగం చేస్తే మీ నాన్న ఊరుకోడు. నువ్వు చదువుకోవాలంటే రైస్ మిల్లులో జాబ్ మానేయాలి. అలా అయితే మీ నాన్న ఎలా ఊరుకుంటాడు? ఊరుకోడు కదా. అంటే ఏదో ఒకరోజు మనల్ని కూడా ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాడు. చూడు సాగర్, వెంటనే మీ నాన్నతో, నాన్న నేను చదువుకుంటాను, ఉద్యోగం చేస్తానని మీ నాన్నతో డైరెక్ట్గా చెప్పేయి. లేకపోతే ఈ విషయం ఆ శ్రీవల్లి తెలుసుకొని మళ్ళీ మావయ్యకి తనే ముందు చెప్పి ఇంట్లో గొడవలు పెడుతుంది. వెళ్ళి ఈ విషయాన్ని మావయ్యతో చెప్పండి అని నర్మద అనగానే అప్పుడు సాగర్, ఏంటి నర్మద, నీకేమైనా పిచ్చా? ఇప్పుడే ధీరజ్ ప్రేమ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. అది చూసి అమ్మ చాలా బాధపడుతుంది. ఇప్పుడు నాన్న వాళ్ళ మీద చాలా కోపంతో రగిలిపోతున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి ఈ విషయం నాన్నతో చెప్తే నాన్న నన్ను వెంటనే అక్కడే చంపేస్తాడు అని చెప్పి సాగర్ అంటూ ఉంటే అప్పుడు నర్మద, ఎలా సాగర్, మీ నాన్నను చూస్తే అంత భయం ఎందుకు? నువ్వు చేసే పని నిజాయితీగా మీ నాన్న ముందుకు చెప్తే మీ నాన్న కూడా అర్థం చేసుకుంటాడో ఏమో. మరి వేరే వాళ్ళ వల్ల ఈ విషయం తెలిస్తే మనం మళ్ళీ ఈ విషయాన్ని దాచిపెట్టామని గొడవ జరుగుతుంది అని నర్మద అనగానే అప్పుడు సాగర్, సరే నర్మద, 2 రోజుల తర్వాత ఈ విషయం నాన్నతో చెప్తాను, నువ్వు అప్పుడే తొందరపడకు అని చెప్పి ఇక సాగర్, నర్మద ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే రామరాజు గదిలోకి వెళ్తాడు. ఇక వేదవతి చాలా బాధపడడం చూసి రామరాజు, ఏంటి బుజ్జమ్మ, ఎందుకు అంతలా బాధపడుతున్నావు అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి, ఏమీ తెలియనట్టు ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? అయినా చిన్నోడు ఏం తప్పు చేశాడండి? ప్రతి క్షణం వాణ్ణి ఏదో విధంగా మీరు బాధ పెడుతున్నారు అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు, ఏంటి బుజ్జమ్మ, నేను వాడిని బాధ పెట్టడం ఏంటి? చూడు, వాడు నా కొడుకు, వాడి మీద ఎంతో ప్రేమ ఉంది కాబట్టే వాడు పిజ్జా బాయ్గా అందరి ముందు అవమానపడకూడదని నేను వాడిని జాబ్ మానేసి రైస్ మిల్లులో ఏదో ఒకటి చూసుకోమన్నాను. కానీ
వాడు నన్నేమన్నాడు, నా దగ్గర పని చేయడమే వానికి ఇష్టం లేదని ఒక కన్న తండ్రిగా ఇలా వాడికి చెప్పడం తప్ప అని చెప్పి ఇక రామరాజు బాధపడుతూ ఉంటే అప్పుడు వేదవతి, ఏమోనండి, మీరు మాత్రం ధీరజ్ విజయంలో చాలా తప్పు చేస్తున్నారు అని చెప్పి వేదవతి బాధపడుతూ ఉంటుంది. అది విన్న శ్రీవల్లి ఎలాగైనా మామయ్యని అత్తయ్యని ధీరజ్ ప్రేమలని మర్చిపోయేలా చేయాలి అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఈ విధంగా నైట్ డ్రైవింగ్ చేస్తూ రామరాజుకి ఎదురుపడిన ధీరజ్ చెంప పగలగొట్టిన రామరాజుని ఎదిరించి ఇక వార్నింగ్ ఇచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన నా ప్రేమ ధీరజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.